హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024 మొదలైనప్పటి నుంచి ఎన్నికల వేడి భయంకరంగా ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే 2023లో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందులో ముఖ్యమంత్రి మార్పులు జరిగింది అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎలక్షన్స్లో ఒక పార్టీ విన్ అవడంతో ఈసారి 2024లో ఏపీలో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనేటటువంటి ప్రిడిక్షన్ నిజంగా చెప్తున్నాను ఎవరు చేయలేకపోతున్నారు. యాక్చువల్లీ 1 సెకండ్ ఏంటి శివ మూవీ కంటెంట్ చెప్పావు నువ్వు రాజకీయాల మీద ఎందుకు పడ్డావు అనేటటువంటి క్వశ్చన్ మీ అందరిలో రావచ్చు. కాస్త వెయిట్ చేయండి, రివీల్ చేస్తా. సో ఈ 2024 ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి వైకాపా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే పోటీకి దిగిపోతున్నాయి అనమాట. సో ఈ పోటీ విషయానికి సంబంధించి ఈ 2024 ఎలక్షన్స్లో మన జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. సో అనౌన్స్మెంట్ ఇవ్వడమే ఆలస్యం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్లో ఒక కొత్త ధనాన్ని చూపించినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మన రామ్ గోపాల్ వర్మ. సో రామ్ గోపాల్ వర్మ గారు ఒకప్పుడు తీసినటువంటి సినిమాలు హిట్ అవ్వచ్చు కానీ బట్ రీసెంట్గా ఆయన కేవలం సోషల్ మీడియా మీద పర్టికులర్గా కొంతమంది టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. రీసెంట్గా మనం చూసే ఉంటాం. సో అందులో వైఎస్ జగన్ గారిని సపోర్ట్ చేస్తూ వ్యూహం సినిమాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఏంటంటే శబదం సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాట్ ఎవర్. సో మొత్తానికి పిఠాపురం అనేటటువంటి ఈ ప్లేస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. అంటే టీడీపీ పొత్తులో బాగా పోటీ చేయబోతున్నారు అని తెలిసిన వెంటనే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ అదే ఒకప్పటి ట్విట్టర్లో ఇప్పుడైతే ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ఆ పిఠాపురంలో నేను కూడా పోటీ చేయబోతున్నాను అనేటటువంటి ఒక ట్వీట్ చేశారు. అంతే మొత్తం ఎక్స్ అంతా తగలబడిపోయింది అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అయ్య బాబో ఇప్పుడేంటి పిఠాపురం నుంచి రామ్ గోపాల్ వర్మ ఏమైనా పోటీ చేయబోతున్నాడా, ఎందుకంటే ఆల్రెడీ వైకాపాకి సపోర్ట్ అయ్యి కాబట్టి ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి అయినా ట్రై చేయబోతున్నాడా పిఠాపురంకి. సో రాజకీయంలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ని ఎలా ఓడించగలడు, అసలు ఓట్లు ఎవరికి పడతాయి, ఓట్లు చెల్లిపోతాయేమో, ఈ విధంగా నెటిజన్స్ అందులో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే కామెంట్స్ రూపంలో వచ్చాయన్నమాట. అండ్ ప్రెసెంట్ దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గురించి మనకు తెలియదు కాదు, కాస్త మెంటల్గా ఉంటారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ హర్ట్. సో రామ్ గోపాల్ వర్మ ఏంటంటే నైట్ ఈ విధంగా ట్వీట్ చేసేసి మార్నింగ్ లేసాక మేబీ మత్తు దిగిందేమో మన గురుగారికి. సో మత్తు దిగాక నేను చెప్పినటువంటి ఒక విషయాన్ని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. సో పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తానన్నది కేవలం నా సినిమా షూటింగ్కి సంబంధించి మాత్రం నేను పోటీ చేయాలనుకుంటున్నాను అనేసి కామెడీగా చెప్పడం జరిగిందనమాట. సో నైట్ పెట్టినటువంటి ట్వీట్కి మార్నింగ్ వచ్చినటువంటి ట్వీట్కి జనాలు అయితే పచ్చి బూతులే తిట్టుకుంటున్నారు మన రామ్ గోపాల్ వర్మ గారిని. సో యాక్చువల్లీ రామ్ గోపాల్ వర్మని పోయి అసలు ఎందుకు ఇట్లాంటి ట్వీట్ పెట్టారంటే అది నా ఇష్టం నీకెందుకు అంటాడనమాట. సో కాబట్టి రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళి ఎవరు ఇటువంటి క్వశ్చన్స్ వేసే ప్రయత్నం అయితే చేయబాకండి, ఎందుకంటే ఎవరు అడిగినా సరే నా ఇష్టం అంటాడు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో అండ్ సోషల్ వీడియోస్కి ముఖ్యంగా యూట్యూబర్స్కి ఒక మంచి కంటెంట్ అయితే ఇచ్చిందనమాట. సో బెస్ట్ కంటెంట్ మనకి ఇవ్వాలంటే చాలా కొద్ది మంది తగులుతారు. ఒకప్పుడు మనకి టిక్ టాక్ ఉండేది, సో ఇప్పుడు మనకి రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. సో రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఈ ట్వీట్ వల్ల చాలా మంది కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ముఖ్యంగా ఆ పిఠాపురం ప్లేస్ అయితే నైట్ నుంచి పొద్దున వరకు కూడా చాలా మంది టెన్షన్తో ఉన్నారనమాట. పొరపాటున రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తాడేమో అనేసి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి రాజకీయంగా ఉన్నటువంటి పట్టు నాకు తెలిసి రాజకీయ నాయకులు కూడా లేదు అన్నది చాలా మంది ఒపీనియన్. బికాస్ ఆఫ్ ఆయన తీసినటువంటి సినిమాలు కావచ్చు. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళి ఒక సినిమాని తీసే ముందు దానికి సంబంధించి ప్రతి పిన్ టు పిన్ తెలుసుకొని వస్తారనమాట రామ్ గోపాల్ వర్మ. సో అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఇన్ కేస్ కానీ రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తే ఐ థింక్ బెస్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తారు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకి యొక్క ఎత్తులు అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ ట్వీట్ పరంగా కూడా చూసుకున్నా సరే సో ఒక మాట వదిలేశారు బయటికి, అంటే నేను పోటీ చేస్తున్నానని. బట్ దాన్ని ఎలా కవర్ చేస్తారో చూడండి. లైక్ రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణమే ఇదనమాట. సో ఆ విషయంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఎందులో తగ్గలేదు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో మన డైరెక్టర్ అయినటువంటి యాక్చువల్లీ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా మారిపోయాడు అనేటటువంటి డౌట్స్ లేదంటే అటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీద ఎవరు ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఈ పోస్ట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ మూవీ లవర్స్ అందరికీ లేదా పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.